అందరికీ నమస్కారం. ఇప్పుడు అసలు విషయం చెప్తే ఎక్కడ అగ్గి మీద గుగ్గిలం అవుతాడు అని సైలెంట్ అవుతూ ఏమీ లేదులే కన్నా కొత్తగా ట్రై చేశాను. ముందు ఈ విషయం చెప్పు, ఎందుకు అలా కంగారుగా ఏదో చిరాకులో ఉన్నావు? ఆఫీసులో ఏమైనా టెన్షనా అనగానే కొన్ని క్షణాల మౌనం తర్వాత తల్లి దగ్గర తనకసలు ఏ దాపరికాలు ఉండవు కాబట్టి మెల్లిగా విషయం చెప్పగానే అంజలి గారికి మామూలుగా కోపం రాలేదు. ఎదురుగా ఇప్పుడు సోనీ ఉంటే చంపి పడేసేది. అంతకంటే ముందు తన కొడుకు మీద కోపం వచ్చి కన్నా అంటూ గట్టిగా అరవగానే తల్లి వైపు చూస్తాడు. అసలు ఇలాంటి పని ఎలా చేయగలిగావురా నువ్వు? వాడు నీ స్నేహితుడు కాదు, నా బిడ్డతో సమానం. అలాగే నీ తోడబుట్టిన లాంటివాడు. అలాంటి వాడిని అది అన్ని మాటలు అంటూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకున్నావు? చంపి పడేయకుండా. అసలు దానికేంటి మధ్యలో బాధ? వాడు ఎక్కడికైనా ఎలా అయినా రాగలడు. వానికి ఆ స్వతంత్రం ఉంది. పర్మిషన్ అడగాల్సిన అవసరమే లేదు. వాడు ఈ ఇంటి బిడ్డ. కానీ చక్రి మనస్తత్వం చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి టెన్షన్గా చూస్తూ వాడు ఫోన్ ఎత్తాడా, అసలు మాట్లాడడానికి ట్రై చేసావా అనగానే బాధగా తల వంచుకొని చాలాసార్లు ట్రై చేశాను మమ్మీ, వాడు డీప్గా హర్ట్ అయినట్లున్నాడు, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా చేసేసాడు, ఫ్లాట్కి కూడా వెళ్ళాను అనగానే ఆవిడ తల పట్టుకొని కూర్చుంటుంది. అసలు ఎంత బాధపడిపోయాడో అనుకుంటూ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చక్రి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఎంత బాధపడ్డారో చక్రి గురించి అంజలి గారికి బాగా తెలుసు. వీళ్ళు భరోసా ఇస్తేనే ఫ్యామిలీతో సహా అక్కడ ఉండడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఎందుకంటే ఏ విషయం కూడా బయటికి చెప్పేంత మనిషి కాదు చక్రి. కాస్త ఎవరైనా హార్ష్గా మాట్లాడితే డీప్గా హర్ట్ అవుతాడు. మన అనుకుంటే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఆవిడ తలెత్తి కొడుకు వైపు కన్నీళ్లతో చూస్తూ, అలా ఎలా కన్నా, వాడి గురించి నీకు తెలుసు కదా అనగానే ఇషాన్ కూడా బాధతో తన తల్లి చేయి పట్టుకొని, సారీ మమ్మీ, నిజంగా నేనెప్పుడూ వాడిని బాధ పెట్టాలని అనుకోను, కానీ ఇది అనుకోకుండా జరిగిపోయింది. నేనేమి సోనీని ఊరకనే వదలలేదు. ఆ చెంప ఈ చెంప పగలగొట్టేశాను అనగానే ఆవిడ కోపంగా కొడుకు వైపు చూస్తూ, ఈ పని ఎప్పుడో చేయాల్సింది అనగానే మౌనంగా ఉండిపోతాడు. ఇద్దరు కొన్ని క్షణాల మౌనం తర్వాత కాస్త కంట్రోల్ అవుతారు. అంజలి గారు కొడుకు వైపు చూస్తూ, ఆ చిరాకు అంతా ఇప్పుడు నీ భార్య మీద చూపించావా అనగానే మళ్ళీ కోపం వచ్చి, దాన్ని నా భార్య అనకు, నాకు చాలా కోపం వస్తుంది, ఇది ఇష్టం ఉండి చేసుకున్న పెళ్ళి కాదు అనగానే పోయిన కోపం మళ్ళీ రావడంతో, కన్నా నీకు చాలాసార్లు చెప్పాను నేను, తను నీ భార్య, ఈ జన్మకు ఇదే ఫిక్స్ అవ్వు. నువ్వు ఇంకొకసారి నీకు చాలా గట్టిగా చెప్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసలుకో. తను ఏమైనా బాధపడిందంటే నేను అసలు ఒప్పుకోను. తను చాలా మంచిదిరా. ఒక్కసారి జరిగే పరిస్థితులతో కాకుండా నీ మనసుతో ఆలోచించు. ఎంత స్వచ్ఛమైన మనసున్న అమ్మాయిని భార్యగా వచ్చిందో నీకే తెలుస్తుంది. చూస్తూ ఉండు, పోయిన సంతోషాలన్నీ నీ భార్య ద్వారానే తిరిగి వస్తాయి. నాకు ఆ నమ్మకం ఉంది. తను మన ఇంటి మహాలక్ష్మిరా అంటూ అక్కడి నుండి ఆవిడ వెళ్ళిపోతుంది. కన్నమ్మ మాత్రం లక్ష్మితో కలిసి భోజనం ఏర్పాట్లు చూస్తూ ఉంది. నైట్ కోసం ముచ్చట్లు చెబుతూ వంట చేస్తున్న కోడలి దగ్గరికి వచ్చి కన్నమ్మ అని పిలవగానే ఆవిడ వైపు చిరునవ్వుతో చూస్తూ, అత్త ఏటి అట్టా ఉండవు, నీకు కూడా ఏదైనా టీ కావాలనా? ఇంతకీ పెనిమిటికి చిరాకు పోయినాదా, తలనొప్పి తగ్గినాదా అని అడుగుతుంది. కోడల చెంప మీద చెయ్యి వేసి, నువ్వు టీ ఇస్తే తలనొప్పి తగ్గకుండా ఉంటుందా, ఇంకా కావాలని అడిగాడు తెలుసా అంటుంది. ఇంకా టీ ఏమీ అవసరం లేదులే, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తిండి తినాలి కదా. ఇవాళ పెదబాబాకి ఇట్టమని చింత చిగురు పప్పు పెట్టినాను కదా, చక్రమన్నకు కూడా అదే ఇట్టమంట కదా, దొర చెప్పినాడు. అన్నకి కూడా కబురెట్టత్త వచ్చి తినిపోతాడు. మునగకు కూడా చేసినాను. ఆడ ఒక్కడు ఏటి ఇబ్బంది పడతాడు, వాళ్ళ అమ్మాయి అయ్యా కూడా ఏరే దేశంలో ఉన్నారంట కదా. అంజలి గారికి మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది. ఏం చెప్పాలో అర్థం కాక, లేదులే కన్నమ్మ, వాడు బిజినెస్ పని మీద వేరే ఊరెళ్ళాడు, రావడానికి టైం పడుతుందనగానే కొంచెం బాధగా చూస్తూ, అవునా సెల్లి అని ప్రేమగా పిలిచినాడు. ఓ పూట తిండి పెట్టడానికి లేకుండా పాయే, పర్వాలేదులే, ఈసారి అన్నని పిలిచి ఏమేమి ఇట్టమో అన్నీ చేసి పెడతాను, నాకంటూ ఉన్న బంధాలు మీరే కదా అత్త అంటుంది. ఆవిడ ప్రేమగా కోడల్ని హక్ చేసుకొని తలపైన ముద్దు పెట్టి, బంగారం రా నువ్వు, అందరి గురించి ఆలోచిస్తావు, సరే త్వరగా కానివ్వు, నేను వెళ్ళేసి అందరినీ పిలుచుకొని వస్తాను, అలాగే మీ మావయ్య గారికి టాబ్లెట్స్ వేసి వస్తాను అంటూ ఆవిడ వెళ్తుంది. ఆవిడ ఇల్లంతా చూసినా ఎవరూ కనిపించలేదు. పైన రూమ్లో మాటలు వినిపిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళగానే అశోక్ గారు మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడే కూర్చొని మాట్లాడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వస్తూ, ఏంటి అందరూ మీటింగ్ పెట్టారు ఇక్కడ అనగానే అదర్ కొంచెం కంగారుగా చూస్తూ, అమ్మ కన్నమ్మ సెట్ అయిందా,
లేదంటే ఇంకా బాధపడుతుందా అనగానే ఆవిడ చిరునవ్వు నవ్వి తను చాలా మెచ్యూర్గా ఆలోచిస్తుంది నాన్న. లేదంటే ఇప్పుడు కన్నా అరిచిన అరుపులు ఇంకొకరైతే ఏడ్చి ఎంత గోల చేసేవారు. తను కూడా ఏడ్చింది అనగానే మిగిలిన వాళ్ళు కంగారు పడుతూ ఉంటే అశోక్ గారు మాత్రం ఏంటి కన్నమ్మ ఏడ్చిందా అంటాడు. ఆవిడ చిన్న చిరునవ్వు నవ్వి మనం అనుకునే ఏడుపు కాదులేండి, మనవాడు చేసిన దానికి తనకి తన పేరెంట్స్ గుర్తొచ్చారు. మళ్ళీ సెట్ అయిపోయి దాని పెనిమిటికి పెట్టించేసి వాడి తలనొప్పి తగ్గించేసి మన అందరి కోసం డిన్నర్ కూడా ప్రిపేర్ చేస్తుంది. అశోక్ గారు మాత్రం తన ఆలోచనలు అన్నీ కూడా గూడెం వైపు మళ్ళిస్తారు. ఎవరైనా తనని ఒక్క మాట అనవసరంగా అని తనని బాధ పెడితే ఎంత రచ్చ చేసి వాళ్ళకి చుక్కలు చూపిస్తుందో ఈయనకు తెలుసు. అటువంటి సమయంలో తన తండ్రి ఎంత బ్రతిమిలాడి ఎంత బుజ్జగిస్తే అప్పుడు మామూలు స్థితికి వస్తుంది. కానీ ఇప్పుడు ఎవరు ఏమీ చెప్పకుండానే అర్థం చేసుకుందంటే అంటే అనే పదే పదే అనుకుని కన్నమ్మ తనకంటూ ఎవరూ లేరు, అలిగితే బుజ్జగించే వాళ్ళు అనుకుంటుందా అనుకోగానే ఎందుకో మనసంతా మెలిపెట్టినట్టు అయ్యి కంగారుగా అంజలి వైపు చూస్తూ అంజు త్వరగా నన్ను కిందికి తీసుకువెళ్ళు అంటూ కంగారు పడగానే జమున గారు ఏంటి నాన్న ఎందుకు అలా కంగారు పడుతున్నావు అనగానే అమ్మ కన్నమ్మ చాలా బాధపడుతుంది, ఆ విషయం మనకు చెప్పదు, తనకంటూ ఎవరూ లేరనుకొని కన్నా అంత గట్టిగా అరిచినా కూడా బాధపడలేదు అంటే తన మనసును బండలాగా మార్చుకుందా. అటువంటి కర్మ తనకేంటమ్మా, నా కోసమే కదా తన తండ్రి ప్రాణాలను విడిచాడు, మరి తన సంతోషం బాధ చూడవలసిన వాడిని నేనే కదా, నేను బ్రతికుండగా తనకు అన్ని బాధలు దాచుకోవాల్సినంత కర్మ ఏంటి అంటాడు. ఆ మాట అనగానే అందరికీ చాలా బాధగా అనిపిస్తుంది. అదరు మాత్రం డాడీ మీరు బాధపడకండి, కన్నమ్మ బాధ్యత మన అందరిది, వాళ్ళ నాన్న దగ్గర ఎంత ఫ్రీగా ఎంత సంతోషంగా ఉంటుందో అలాగే ఉండేలా చేద్దాం, మీరు బాధపడకండి అంటూ అశోక్ గారితో పాటు అందరూ హాల్లోకి వెళ్తారు. అరే కన్నమ్మ నువ్వు ఖుషి అయిపోవాలబ్బా, ఇలా నీ బాధను దాచుకోకూడదు, అలిగి రచ్చ చేసి ఏడ్చి గోల చేసి అవతలోడికి మెంటలెక్కించాలి, అది మనమంటే. ఆడపిల్లలు ప్రతిదానికి ఏడవకూడదు, అలిగి సాధించుకోవాలి, అది మన జన్మ హక్కు. అశోక్ గారు కన్నమ్మ గురించి చెప్పగానే అందరూ కిందికి వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి డిన్నర్ మొత్తం కూడా రెడీ చేసి లక్ష్మి సహాయంతో టేబుల్ పైన సర్దుతూ ఉంటుంది. లిఫ్ట్ ద్వారా అందరూ కిందకు వచ్చేశారు. అశోక్ గారు వచ్చి రాగానే కన్నమ్మ అంటూ కాస్త అరిచినట్టే పిలుస్తారు. సడన్గా అలా తన్ని పిలిచేసరికి ఒక్క క్షణం ఉలికిపడి వెంటనే వెనక్కి తిరిగి చూడగానే కన్నీళ్లతో చూస్తారు అశోక్ గారు. మిగిలిన వాళ్ళు బాధతో చూడగానే కన్నమ్మకి ఒక్క క్షణం అర్థం కాలేదు. వెంటనే పరుగులు పెడుతూ వచ్చి ఆయన దగ్గర కింద కూర్చొని దొర ఏటైనాది, ఏటి కన్నీళ్ళు, ఎవరైనా ఏమైనా అన్నారా, లేదంటే ఆరోగ్యం ఏదైనా బాలేదా, చెప్పు దొర అంటూ కంగారుగా అడుగుతుంది. ఆయన మాత్రం తన కన్నీళ్లను తుడుచుకొని నా బాధ గురించి ఆలోచిస్తున్నావు, మరి నీ బాధ గురించి చెప్పవా అంటాడు. అయోమయంగా చూస్తూ ఏటి మాట్లాడుతూ ఉండావో నాకేటి అర్థం కావట్లేదు, నేను చెప్పకపోవడం ఏంటి, అయినా నన్ను ఎవరైనా బాధ పెడతారా, ఆ అవకాశం ఎవరికైనా ఇస్తానా, అలా ఎవరైనా చెయ్యాలి వాళ్లకు బురద గుంటాకు రాసి బురదలో పొర్లేలాగా చేయను అనగానే అందరూ చిరునవ్వు నవ్వుతారు. వాళ్ళ బాధ మర్చిపోయి అందరు ముఖాల వైపు చూస్తూ అది అట్టా ఉండాలా, అందరూ కూడా మీరు ఇలా బేల ముఖాలు వేస్తే నేను అసలు చూడలేను, ఇప్పుడు చెప్పండి ఏటి, అందరు అట్టా ఉండారు అంటుంది. అదర్ వెంటనే కన్నమ్మ చేయి తీసుకొని తన తలపైన పెట్టుకోగానే ఒక్క క్షణం అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. అదరు మాత్రం సూటిగా కన్నమ్మ వైపు చూస్తూ నన్ను నిజంగా నీ తండ్రితో సమానంగా అనుకున్నావా అనగానే అయోమయంగా అట్టా అంటావేంటి బాబా, నువ్వు నాకు మా అయ్య తర్వాత అయ్యలాంటోడివి, ఎందుకట్టా అడుగుతూ ఉండావు అనగానే నిజం చెప్పు, ఇంతకు ముందు కన్నా మాట్లాడిన మాటలకి నువ్వు బాధపడ్డావు కదా, నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడు నా మీద ఒట్టు వేశావు, ఏదైనా అబద్ధం చెప్తే నాకు అనుకుంటూ ఏదో మాట్లాడబోయేలోపు పెద్దబాబా అంటూ గట్టిగా అరుస్తుంది. మరైతే నిజం చెప్పు, నువ్వు నిజంగానే బాధపడలేదా, నువ్వు బాధపడినా ఏదైనా మనసు కష్టంగా అనిపించినా ఎలా ఉంటావో డాడీ మాకు చెప్పారు, అలా ఎందుకు లేవు, మనసులోనే నీ బాధను సమాధి చేసావా, లేదంటే మేము ఎవ్వరం నీకు ఏమీ కామా, చెప్పు కన్నమ్మ అంటూ బాధగా అడగగానే మిగిలిన వాళ్ళందరూ కూడా మేము కూడా అదే అడగాలనుకుంటున్నాం అన్నట్టు చూడగానే కన్నమ్మ ఒట్టు వేసింది కాబట్టి అబద్ధం చెప్పకూడదు, అందుకని సైలెంట్గా ఉండడంతో అందరికీ అర్థమైపోయింది అశోక్ గారు చెప్పిందే నిజమని. అశోక్ గారు కన్నమ్మ చేయి పట్టుకొని బాధపడుతూ ఎందుకురా ఇలా చేసావు, నీ బాధను పంచుకోవడానికి మేమెవరం పనికిరామా అంటూ బాధగా అడగగానే
దొర అంటూ కన్నీళ్లతో చూడగానే అంజలి గారు కూడా కన్నమ్మ ఇంకొక చేయి పట్టుకొని, అవునరా, నేను నీకు ముందే చెప్పాను కదా, నువ్వు నాకు బిడ్డతో సమానం. నేను నిన్ను కన్న తల్లిలాగా చూసుకోలేకపోయినా అమ్మ ప్రేమను మరిపించేలాగా చూసుకుంటాను అని. మరెందుకు నీ బాధ నా దగ్గర చెప్పలేదు? నా దగ్గర బాధ లేదన్నట్టు ఎందుకు నటిస్తావు నువ్వు? నటించాల్సిన అవసరం మీకేముందమ్మా? ఇది నీ ఇల్లు బంగారం అంటుంది. అదరు మాత్రం, కన్నమ్మ, నీకిదే చెప్తున్నాను, నేను ఎప్పుడైనా సరే నువ్వు నీ ఫీలింగ్స్ని అస్సలు దాచుకోకూడదు అనగానే ఫీలింగ్స్ అనే మాట అర్థం కాకపోవడంతో బాబా అంటూ బిక్కు మొహం వేయగానే చిన్నగా నవ్వి, అదేమా, నువ్వు ఎప్పుడూ కూడా నీకు కోపం వస్తే కోపం చూపించాలి, సంతోషం వస్తే సంతోషం చూపించాలి. నువ్వు అలగాలి అంటే అలుగు. నువ్వు కాదనే వాళ్ళు ఎవరు? ఎవరైనా ఒక్క మాట అన్నా కూడా నేను సహించను అనగానే సంతోషంగా చూస్తూ, అవునా బాబా, నాకేమనిపిస్తే అది చెయ్యొచ్చా? తన తలపైన చెయ్యి పెట్టి నిక్షేపంగా, నీకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు బంగారం, నువ్వేమీ ఈ ఇంటి బానిసవి కాదు, అన్నీ నీకు నువ్వు హద్దులు పెట్టుకొని ఉండడానికి. నువ్వు ఈ ఇంటి అంటూ ఒక్క క్షణం ఏదో చెప్పబోయేలోపు నేను ఈ ఇంటి పిన్నీసు అంటుంది. అంజలి గారు కన్నీళ్లతో పకపకా నవ్వుతూ, పిన్నీసు కాదే, ప్రిన్సెస్ అనగానే, అబ్బా ఏదోట్లే అత్త, నేను పిన్నీసే, ఇయాల్టి సంధి చూసుకోండి, నాకు ఎవరైనా కోపం తెప్పియాలా వాళ్ళని సెడుగుడు ఆడేస్తాను. బాబా, ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలా, నువ్వే చెప్పినావు నాకు ఎట్టా అనిపిస్తే అట్టా ఉండొచ్చు అని. అది అందరి విషయంలోనూ అలాగే ఉంటుంది, ఆఖరికి అవ్వాతాత విషయంలో కూడా అంటూ జమున దేవేందర్ గారి వైపు చూపించగానే అంజలి గారు చెవి మెలి పెట్టేస్తూ, ఏంటే, మా అత్త మామల్ని కూడా నువ్వు ఎదిరిస్తావా? నీకు ఏదనిపిస్తే అదే మాట్లాడేస్తావా అనగానే, మాట మారుస్తూ ఉండావా? ఇప్పుడే కదా బాబా ఇదే అంటూ బుర్రగోక్కుంటా, అబ్బా ఈ ఇంగిలి పీస్తో మా సెడ్డ సిరాకు వస్తూ ఉండేది, నాకు బేగి నోటికి రావట్లేదు. ఏటి దొర అనగానే, ఇదే ఫైనల్ అంటాడు. ఇదే ఫినాయిల్ అంటుంది. అబ్బా ఫినాయిల్ కాదే, ఫైనల్ అంటూ అంజలి గారు చెప్పగానే, ఊకో అత్త, ఈ కన్నమ్మ ఏది చెప్తే అదే ఫినాయిల్, నువ్వు కూడా ఫినాయిల్ అయిపో. ఆవిడ గుడ్లు బయటకు వచ్చేలాగా చూస్తూ, ఇదేం భాష అండి, ఇది తప్పు చేస్తే ఒప్పుకోదు, తప్పని అనగానే ఈ కన్నమ్మతో పెట్టుకుంటే అట్టాగే ఉంటుంది, ఏటి అనుకున్నావేటి, నేను చెప్పిందే ఫినాయిల్ అనగానే, అవునవును నువ్వు చెప్పిందే ఫినాయిల్, హార్పిక్ ఇంకా యాసిడ్ అంటాడు. అప్పుడే ల్యాబ్లో వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చిన అర్ణవ్. కన్నమ్మ మాత్రం కేకలేస్తూ, చిన్నబాబా అంటూ తన చేతిలో ఉన్న బ్యాగ్ అందుకొని, ఇగో నువ్విట్టా శానా ఆలస్యంగా ఇంటికి వస్తే నీ ఆరోగ్యం ఏటి కావాలా? అయినా బేగి రావాలి కదా, ఏది ఈ మేఘమొక్క కూడా ఇంకా రాలే అంటుంది. మీ మేఘమొక్క మబ్బుల్లో కలిసిపోయి ఎక్కడన్నా వర్షంలాగా కురుస్తుందేమో లేరా అంటాడు. వెనకే వచ్చిన మేఘన బాబా అంటూ వీపు మీద చిన్నగా ఒక దెబ్బ వేయగానే, ఇదిగో సరాసరి ఇంట్లోకి వచ్చి కురుస్తుంది చూడు అంటూ పక్కకు తప్పుకోగానే వెంటనే మేఘన మీద పడిపోతూ, మేఘమక్క, ఈరోజు ఏటి నువ్వు కూడా చాలా ఆలస్యంగా వచ్చినావు, ఇంకా దీపమక్క రానేలేదు, ఇట్టాగైతే మీ అందరికీ నా చేతిలో ఏటబ్బా అది చాలా కట్టంగా ఉంటుంది. ఆ పదము మా కర్రిగాడు ఎప్పుడూ చెప్తా ఉంటాడు. ఏటి దొర అనగానే పనిష్మెంట్ అంటాడు. అంజలి గారు కంగారుగా, వద్దండి, దానికి అసలు ఇంగ్లీష్ వర్డ్ చెప్పకండి, అసలు మీనింగ్ మార్చేసి చెప్తుంది, అది తప్పే అంటే వినకపోగా అదే ఫిక్స్ చేసి మనల్ని కూడా అలాగే పిలవమనేలాగా బెదిరింపులకు దిగుతుంది. ఇది పెద్ద రాక్షసి. ఓయమ్మో, నువ్వు కాస్త తట్టుకో, నువ్వు చెప్పుతారా ఏటది? ఎవరైనా ఇంటికి ఆలస్యంగా వస్తే వాళ్లకు అంటూ నువ్వు చెప్పుదరా అనగానే పనిష్మెంట్ అంటాడు. గదే మా కర్రీగాడు అదే చెప్తాడు, పెప్పర్మెంట్ ఇస్తా అంటుంది. మేఘన పిచ్చి చూపులు చూస్తే అంజలి గారు మాత్రం జాలిగా చూస్తూ, బాధపడకే, నీకు కూడా దీని ఇంగిలి పీసు అర్థమవుతుందిలే, పనిష్మెంట్కి వచ్చిన తిప్పలు, పాపగారికి నోరు తిరక్క పెప్పర్మెంట్ చేశారు. అదేంటి అంటే అదే వేదం అన్నట్టు మాట్లాడుతుంది. మనం కూడా ఫినాయిల్కి అలవాటు పడిపోవాలి అంటుంది. ఈగో అత్త, ఎగతాళి చేసావనుకో అంటూ వేలు పెట్టి బెదిరించగానే, ఏంటే నన్ను బెదిరించే స్టేజ్కి వచ్చావా నువ్వు? ఉండు నీ సంగతి చెప్తాను. నువ్వేటి చేయలేవమ్మా, నువ్వు అంతలా చేయాలనుకుంటే ఇదిగో నీ సిగ్గులేని సింగరాయుడు కొడుక్కి అడ్డగుడ్డ కట్టుకోకుండా శుభ్రంగా గుడ్డలేసుకోమని చెప్పు. అప్పుడే కిందికి వస్తాడు ఇషాన్. వీళ్ళ గోల చాలా గట్టిగా వినిపిస్తూ ఉండటంతో కిందకి వచ్చే సమయానికి మన బాబుని మ్యాటర్లోకి లాగేసి మళ్ళీ కంపు చేసేసింది కన్నమ్మ. ఇషాన్ కోపంగా చూస్తూ, ఎవడే సింగరాయుడు అంటూ గట్టిగా అరవగానే, ఓయమ్మో, ఇటు అనుకున్నానో లేదో అట్టా వచ్చేసినాడు. ఈ మనిషికి మాయలు మంత్రాలు ఏటైనా వచ్చినా ఏంది? నేను పోతుండా, నేను లేనేడా. పరుగున కిచెన్లోకి పరిగెత్తగానే కోపంగా కిందికి వచ్చి, చూసావా మమ్మీ అది ఎలా మాట్లాడుతుందో?
అశోక్ గారు మాత్రం కొడుకు వైపు చూస్తూ తాను నా కోడలు, ఎలాగైనా మాట్లాడుతుంది, ఇష్టం లేకపోతే చెవులు మూసుకో, అంతేగాని ఇంకొకసారి నా కోడల్ని ఏమైనా అంటే నీకు మర్యాదగా ఉండదు. తండ్రి వైపు అలాగే బిత్తరపోయి చూస్తాడు ఇషాన్. ఏనాడే కానీ సౌమ్యంగా తప్ప కోపంగా మాట్లాడి ఎరగడు. ఈరోజు కోపం చూపించడమే కాకుండా బెదిరింపులు కూడా స్టార్ట్ చేశారు. అంజు, ఆకలేస్తుంది, త్వరగా వడ్డించు, అసలే నా కోడలు ఈరోజు గుమగుమలతో చంపేస్తుంది. ఉదయం నుంచి అసలు ఏమన్నా వంటలా? అయినా నా కోడలు చేతి వంట తినాలంటే ఎవరైనా సరే పెట్టి పుట్టాలి. ఆ అదృష్టవంతులు ఎవరో నాకైతే తెలియదు, ముందు నాకు వడ్డించు అంటూ ఆటోమేటిక్గా ఆ వీల్ చైర్ ఆపరేట్ చేసుకుంటూ నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళగానే ఇషాన్ అనుమానంగా చూస్తూ, మమ్మీ ఆఫ్టర్నూన్ నాకు బాక్స్ పంపించావు కదా, నువ్వు చేయలేదా అనగానే, హలో సింగరాయుడు గారు, అది నా కోడలి వంట అంటూ యాటిట్యూడ్గా చెప్తారు అశోక్ గారు. కన్నమ్మ, నీ ఇంగ్లీష్ కాదు నీ ఇంగిలి పీసు సూపర్. ఇప్పుడు బాబుగారి ఫీలింగ్ ఏంటో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.